నమస్తే అందరికీ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా ఫెయిల్ అయిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవాళ ప్రధాన సమస్య లగచర్లకు సంబంధించి గిరిజన రైతులను ఏ విధంగా అక్రమంగా అరెస్టులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం, మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు సంవత్సర పాలన? ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలు అంటుంది, విజయోత్సవాల పేరిట పిలుపు కూడా ఇవ్వడండి ముఖ్యమంత్రి. మాట్లాడండి. విజయోత్సవాలు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మేము గతంలో సమైక్య పాలన అనుభవించినటువంటి తీరు చూసినాం. మాకు ఇవి విజయోత్సవాలు, ఈ కేసీఆర్ పేరు జరిపిస్తా, ఇవన్నీ మాట్లాడినప్పుడు మాకు ఒకటే గుర్తుకొస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి వాణి రేవంతు, మురిసిపోకు రేవంతు, రేపటి తెల్లారి నీ దారి ఇంటి దారి. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఈరోజు అధికారంలోకి రామని తెలిసి ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చి, అబద్ధపు హామీల పేరిట మీరు ఈరోజు పథకాలు ముందుకు తీసుకొచ్చి మాట్లాడారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అమలు పరిచారు? ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడైతున్నాయో అవి పూర్తిగా మరుగునబడ్డాయి. 420 హామీలతో తెలంగాణ ప్రజానికాన్ని పూర్తిగా మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేసి మోసం చేసినటువంటి తీరు ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఇలా గుర్రమేది గాడిదేది తెలంగాణ ప్రజానికానికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ సర్కార్ కానీ ఏ రకంగా బుద్ధి చెప్పాలనేటువంటిది ప్రజలు పూర్తిగా డిసైడ్ అయ్యారు. ఎప్పుడు అవకాశం వచ్చినా, ప్రజలకు ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ రకంగా అవకాశం వచ్చినా ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇంకో అంశం, లగచర్లకు సంబంధించి ఇంతకుముందేమో ఫార్మా విలేజ్ అని చెప్పడము, దానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా రావడం చూసినాము. దాంట్లో భాగంగానే భూసేకరణకు సంబంధించి ఈ అంశం తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అంటూ, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మళ్ళీ అంశాన్ని తెరకెత్తారు. దీని వెనక ఏముంది అనుకోవచ్చు? లగచర్ల సంఘటన ఏదైతే ఉందో యావత్ మానవ సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది. ఎందుకంటే లగచర్ల సంఘటన ఎంత దురదృష్టకరమైనంటే, గిరిజన బిడ్డలను, లంబాడి సోదరులను, పేద ప్రజలను రోడ్డు మీదకి ఈడ్చి ఈరోజు వాళ్ళ బతుకును ఆగం చేస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని మానవ సమాజం హర్షించదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉండో పూర్తి స్థాయిలో మానవ సమాజం, రాజకీయ పార్టీలు వేరు, రాజకీయాలు ఒకరి మీద ఒకరు బురుజాలు జరుపుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ యావత్ మానవ సమాజమే ఈరోజు లగచర్ల సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి తీరు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న మీటింగ్లో తను ఏం చెప్పిండు? తొండలు పెట్టే గుడ్లు భూములు అని చెప్పిండు. ఈరోజు పచ్చడి పొలాలు, వరి పైర్లు, చాలా మంచి భూములు, సారవంతమైనటువంటి భూములను పేదలకు దూరం చేసి కేవలం తన ఫార్మా కంపెనీ కోసం ఈరోజు వాళ్ళ అల్లునికి మేలు చేయడం కోసమే లగచర్ల బాధితులు ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. దీన్ని ఇప్పటి వరకు కూడా ఎంత ఘోరం అంటే, లగచర్ల సంఘటన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వచ్చి కూడా ఈరోజు దాని గురించి సంబంధించి విచారణ చేస్తూ ఉందంటే నిజంగా అక్కడ ఎంత దమనకాండ జరుగుతూ ఉన్నది యావత్ సమాజం అర్థమవుతూ ఉంది. దాన్ని ఈ లగచర్ల బాధితుల వెనుక పూర్తిగా తెలంగాణ సమాజం అయితేనేమి, మా బీఆర్ఎస్ పార్టీగా మేమైతేనేమి ఖచ్చితంగా వాళ్ళ పోరాటానికి మద్దతుగా మేము ఉంటాం. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు, అక్కడ ఫార్మాసిటీ రద్దయ్యేంత వరకు కూడా మేము మా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది సరి అయినటువంటి చర్య కాదు ఇప్పటికైనా. ఎందుకంటే మొన్నదాకా ఫార్మాసిటీ అన్నారు, ఇప్పుడు దాన్ని ఇండస్ట్రియల్ అన్నారు. అంటే దీని వెనుక ఏంటంటే దీనివల్ల పూర్తిగా వ్యతిరేకత వస్తుంది, తన కాన్స్టిట్యున్సీలోనే వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని అక్కడ ఏదో ఉపాధి కల్పిస్తున్నట్టుగా ఒక కొత్త కోణంలో ఆలోచన చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది సరి అయినటువంటి చర్య కాదు. వీలైతే పేద ప్రజలకు సాయం చేయాలి తప్ప పేదల భూములు గుంజుకునేది, ఇలా అల్లుని కంపెనీ కోసం పేదల భూములు గుంజుకునేటువంటి కరెక్ట్ సరి అయినటువంటి చర్య కాదు అనేటువంటి మాట చెప్తాను. వీలైతే అక్కడ రద్దు చేసి ఇంకో దగ్గర దాన్ని గెజెట్ ఇస్తారు, భూసేకరణ కింద ఇస్తారు. అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజానీకం చాలా తెలివికల సమాజం. ఖచ్చితంగా ఏది తప్పో ఏది ఒప్పో అన్ని ముందు వాళ్ళ ఓటు రూపంలో మీకు తెలియజేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇక్కడ లగచర్లకు సంబంధించి అక్కడ అసలు పడావు పడేటువంటి భూములు, తొండలు కూడా గుడ్లు పెట్టిన ప్రాంతము, అలాంటి ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా ఉన్నా, అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా ఉన్నా మా ప్రభుత్వం అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. తొండలు గుడ్లు పెట్టే భూములు అయితే అక్కడ ప్రజలు సహకరిస్తారు కదా, అక్కడ వేరే ప్రజలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాను. లగచర్ల బాధితులు ఏతునో అది మంచి సారవంతమైన భూములు. దేశానికి చాలా మంది సోషల్ మీడియా ద్వారా అక్కడ ఉన్నట్టు రైతాంగం దేశానికి రాష్ట్రానికి తెలియపే విధంగా అక్కడ ఏ రకంగా పచ్చని పొలాలు ఉన్నాయి, ఎలాంటి పంటలు పండుతాయి, ఎలాంటి పంటలు పండిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా పొట్ట కొట్టకండి, దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి అని చెప్పేసి ఒకవైపు గిరిజన సమాజం మొత్తం అక్కడ ఉన్నటువంటి 4-5 గ్రామాలు చాలా ఏదో రకంగా
ఎంత ఎంత ఆవేదనతో వాళ్ళ 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 తీరు చూస్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. అది సరైనటువంటి చర్య కాదు. వెంటనే దాన్ని ఏదైతే ఉందో ఆ ఫార్మసీని రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి. లేదంటే రద్దు అయ్యేంత వరకు కూడా ఆ ప్రజల పక్షాన మేము ఉండి కొట్లాడతాం. ఖచ్చితంగా ఆ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ నాయకత్వం కానీ మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఆ లగచర్ల బాధితులందరూ కూడా అండగా ఉంటాం. ఫార్మాసిటీ రద్దు అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా తెలియజేస్తాం. వరంగల్ సంబంధించి ఇంకో ఏదైతే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అని ఉన్నారో వారు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరు రాయడం సూసైడ్ నోట్లో తన ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా చూస్తారు దీన్ని? అది కొండారెడ్డిపల్లె సంఘటన ఏదైతే ఉందో ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎంత దారుణం అంటే దీన్ని ఆయన మాజీ సర్పంచ్, కొండారెడ్డిపల్లె గ్రామానికి మాజీ సర్పంచ్, చాలా ఏజ్డ్ గల పర్సన్, చాలా ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు దారితీసినంటే వీళ్ళ దమనకాండ ఒక కొండారెడ్డిపల్లె కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే మాట ఒక కొండారెడ్డిపల్లెదే ఉదాహరణ తీసుకోవచ్చు. ఖచ్చితంగా కొండారెడ్డిపల్లెకి సంబంధించిన దాని మీద చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ మేము ఆశ్రయిస్తాం. త్వరలోనే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా దాని మీద విచారణ చేపట్టి దానికి సంబంధించిన బాధ్యులపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరు. ఒకళ్ళు తీసుకోకపోతే ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ అట్టి సంఘటన సుమోటగా స్వీకరించి ఖచ్చితంగా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను.